ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. ఈయన గతంలో ఎంఆర్ఓగా పనిచేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే తాజాగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఈయన కూడా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఈయన అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అయితే ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయనకి సంబంధించినటువంటి మరొక కీలకమైన అంశం కూడా బయటకు రావడం జరిగింది. ఏదైతే గత 2.5 దశాబ్దాల క్రితం అండర్ వరల్డ్ మాఫియా డాన్గా పేరొందినటువంటి అబు సలేం ప్రియురాలు మోనికా బేడీకి తప్పుడు ధ్రువపత్రాలతో పాస్పోర్టు జారీ చేసేందుకు తప్పుడు నివాస ధృవీకరణ పత్రం జారీ చేసినటువంటి కీలకమైన వ్యక్తిగా ఈ యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన యొక్క హస్తం ఉందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. తీగలాగితే డొంక గట్టినట్టుంది ఇప్పుడు వీళ్ళందరూ వ్యవహారం కూడా. తాజాగా చూసుకుంటే విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ జైల్లో ఉంటున్నారు. అయితే జైలులో అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళ నేపథ్యం కానీ వీళ్ళ హిస్టరీ కూడా మొత్తం బయటకు తీస్తే గతం ఎంత ఘనకీర్తి అనే విధంగా ఇప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి పరిస్థితి. అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బాంబు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారైనటువంటి అబు సలేం అనేటువంటి వ్యక్తి ఆయన ప్రియురాలు మోనికా బేడీ ఆవిడికి పాస్పోర్టు జారీ చేసేందుకు కర్నూలు వేదికగా తప్పుడు నివాస ధృవీకరణ పత్రం అప్పటి ఎంఆర్ఓగా ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు జారీ చేసినట్టుగా మరిన్ని విషయాలు పోలీసులు ధృవీకరించుకోవడం జరిగింది. ఏంటంటారు ఇవన్నీ? అంటే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాలు. ఈ 3 తరాల్లో ఏంటంటే ఆ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి కొంతమందిని తయారు చేసుకున్నారు వాళ్ళు. మనం ఫ్యాక్షనిస్ట్ సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఏమని ఆ కుటుంబం కోసం, ఆ వ్యక్తి కోసం అవతల వాడి ప్రాణం తీయటానికైనా సిద్ధపడతారు, లేకపోతే వీళ్ళ ప్రాణాలు వదులుకోవటానికైనా సిద్ధపడుతుంటారు. ఆ ఫ్యాక్షనిస్టులకి అనుచరుల్లాగా ఉండేటువంటి వాళ్ళని అలా తయారు చేసుకుంటారు వాళ్ళు. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు అంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అక్కడ ఎస్పీగా ఉంది కూడా ఈ సీతారామాంజనేయులు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మనకి. సో మామూలుగా ఎట్లా ఉంటారు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆఫీసర్లు అనేటువంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రజాప్రతినిధి, ఒక అధికారి, ఈ రిలేషన్ మాత్రమే ఉంటుంది మామూలుగా ఈ 2 వ్యవస్థల్లో. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఈ 2 వ్యవస్థలు ఏవైతే ఉందో శాసనాలు తయారు చేసేటువంటి వ్యవస్థ, రాజకీయం, ఎగ్జిక్యూషన్ చేసేటువంటి ఈ అధికార గణం, ఈ 2 కూడా కలగాపులగం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళని దగ్గరికి పిలిచి పెద్దవాళ్ళు అయితే అన్న అని పిలిచి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసి మనం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కానీ వీళ్ళందరినీ వయసులో పెద్దవాళ్ళని అన్న అన్న అంటారు. భుజం మీద చేస్తాడు అవసరమైతే, నీకు మించిందే ఉందన్న, నువ్వు చేసుకో అన్నాడు. దీంతో వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు. అప్పుడు దాకా ఒక చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే ఇంకొకళ్ళనో మిగతా సీఎంలను చూసిన వాళ్ళకి ఏంటంటే ఆ ప్రోటోకాల్, ఆ వ్యవహారం అండి ఉండి, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వీళ్ళ భుజం మీద చేసి అన్న, తమ్ముడో లేకపోతే నువ్వు ఇతను కూడా ఏదో ముద్దు పేరుతో పిలిచేవాడట, ఆంజనేయులు కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఏదో చెప్తారు. సో ఆ దీంతో ఏంటంటే వాళ్ళు వీళ్ళకి సరెండర్ అయిపోతారు. సో అక్కడి నుంచి ఏం మొదలవుతుందంటే వీళ్ళ స్వామి భక్తిని ప్రదర్శించడానికి అవసరం వచ్చిన ప్రతిసారి స్వామి భక్తిని ఎలా అయితే ప్రదర్శించడానికి అవకాశం ఉందో వీళ్ళు వాళ్ళ నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఆ స్థాయిలో ఉన్నప్పటి నుంచే ఇలాంటి అక్రమాలు చేస్తూ ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఒక ఎంఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఓఎస్డీగా ఆయన రూపాంతరం చెందగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి. అది కూడా అతి కీలకమైనటువంటి, తనకి తన పార్టీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి ముఖ్యమైనటువంటి మద్యానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్లో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయటువంటి ఏంటంటే ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నారు. సో వీళ్ళకి కావాల్సిన బ్యాచ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి రూల్ పొజిషన్ వీళ్ళకి చెప్పకూడదు. వీళ్ళు చేయమన్న ప్రతి అక్రమం ఎక్కడ ఏ రకమైనటువంటి వెనక ముందు ఆడకుండా చేసేటువంటి బ్యాచ్ కావాలి. అందుకనే ఇవాళ చూడండి వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవ్వరూ కూడా, చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళ శాఖకు సంబంధించిన అనుభవం ఉన్నవాళ్ళు దాంట్లో కనపడుతున్నారు. ఒకళ్ళని రైల్వేస్ నుంచి తెచ్చుకున్నారు, ఇంకొకళ్ళనేమో వేరే శాఖల నుంచి తెచ్చుకున్నారు, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి తెచ్చుకున్నారు. ఈవిడ లక్ష్మి గారిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో మనం చూసాము. ఆవిడ జైల్లో పడి 1 సంవత్సరం రోజులు జైలు శిక్ష అనుభవించి నడవలేని స్థితికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ స్పెషల్ రిక్వెస్ట్ మీద తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా ఆకట్టుకుంటారనేటువంటిది మనం పైగా ఆవిడెవరు? ఆవిడ కనుక ఉన్న వాళ్ళల్లో సీనియర్ మోస్ట్ అండ్లో మెరిట్లో వచ్చినటువంటి టాపర్ ఆవిడ. ఐఏఎస్, యంగేజ్లో క్యాబినెట్ సెక్రటరీ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆవిడ ఇవాళ ఎలాంటి పరిస్థితికి వచ్చింది?
జగన్మోహన్ రెడ్డి గారికి అనకూడదు కానీ ఏ పని చెప్తే ఆ పని చేసేటువంటి పరిస్థితికి ఆవిడ వచ్చింది, ఆవిడ స్టేచర్కి. అలాగే వీళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటూ వచ్చి ఈ అక్రమాలు ఆయన దగ్గరికి చేరాలి అంటే ఏంటంటే ఈ మౌనికా బేడీకి ఇచ్చినటువంటి ఈ ఫేక్ సర్టిఫికెట్లు, అవుట్ ఆఫ్ ద వే ఎంతమంది ఎక్కువైతే చేశారో ఎక్కువ పనులు, అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షిస్తారు. లేకపోతే సక్రమంగా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాడు ఉన్నారు. ఆయన ఏమనుకున్నారు మొదట్లో, సరే అన్న అంటున్నాడు కాబట్టి ఆయన వినే మనిషిలాగా ఉన్నాడు, మనం చెప్పింది చేయించుకోవచ్చు అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత ఇది రూలుకు విరుద్ధంగా ఉంది సార్, ఇలా చేస్తే ఇబ్బంది పడతాము అని 1-2 సార్లు చెప్పగానే తీసి పక్కన పెట్టారు. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. రాగానే ఆయన అడిగేది ట్రాక్ రికార్డ్ చెక్ చేసేది ఏంటంటే నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు, నువ్వు ఎంత అవుట్ ఆఫ్ ద వే వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చావు, దీన్ని ఎలా తిప్పి చూపించగలుగుతావు, ప్రజోపయోగంగా కనిపించేటట్టు ఉండాలి, దాని వెనకాల మనకి లబ్ధి చేకూరాలి. ఇది ఇక్కడ నుంచే కాదు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఉంది. వాన్ పిక్లని వాటికని వీటికని భూములు ఇచ్చినట్టు ఇవ్వటం, వాటి వెనకాల కొట్టేయటం, అదిగో మా అబ్బాయి ఉన్నాడు మాట్లాడుకోండి అంటాం, జలయజ్ఞం అని పేరు పెట్టడం, దాన్ని ధనయజ్ఞంగా మార్చడం, ప్రాజెక్టు కట్టకుండానే కాలువలు దొవ్వేసి మొబిలైజేషన్లు అడ్వాన్స్లు ఇచ్చేయటం, ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెట్టి ప్రజారోగ్యం అనే ముసుగులో అక్కడ దోపిడీ, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి అని కార్పొరేట్ కాలేజీలకు దోపిడీ, ఇలాగా ఇది ఆనువంశికంగా వస్తున్నటువంటి వ్యవహారం. ఆ వ్యవహారంలో ఇలాంటి అక్రమాలన్నీ ఎంఆర్ఓగా ఉన్నప్పుడు చేస్తూ వచ్చాడు కాబట్టి, అందులో అప్పట్లో 2 దశాబ్దాల క్రితం అబూ సలేము మౌనికా బేడీది చాలా పెద్ద సంచలనం. ఆ అమ్మాయి తెలుగు సినిమాల్లో కూడా కొన్నిట్లో యాక్ట్ చేసింది, తెలుగు వాళ్ళకి బాగా పరిచయస్తురాలు. ఆ పరిచయాలతోటి వీళ్ళు ఇప్పించుంటారు. అంటే ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఈయన, దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు పాస్పోర్ట్ సంపాదించుకున్నారు, దేశం వదిలిపెట్టి జంప్ అయిపోయారు. కాబట్టి ఇవాళకి కూడా వీళ్ళు వీర విధేయులుగా వీర భక్తులుగా ఆ కుటుంబానికి ఉండటం మూలాన ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల వ్యవహారంలో వాటిని మేనేజ్ చేసుకునే వ్యవహారంలో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేస్తూ, ఇప్పుడు లిక్కర్ స్కామే తీసుకోండి, మొట్టమొదటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. 2-3 అక్రమాలు బయటకు వచ్చినప్పుడు ఇది కేవలం ఐస్బర్గ్ యొక్క టిప్పు మాత్రమే మనం చూస్తున్నాము, లోపల ఇంకా అనేక ఉన్నాయి, చాలా వస్తాయని. ఇవాళ రోజుకొకటి బయటపడుతుంది. సో వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులము లేకపోతే గవర్నమెంట్ సొమ్ము తింటున్నాం అనేటువంటి భావన పక్కన పెట్టేసి ఎక్కడ దొరికితే అక్కడ అక్రమాలు ఎలా చేయాలి, దాన్ని పట్టుబడకుండా ఎలా చేయాలి అనేటువంటిది. వీళ్ళందరినీ వాడింది ఏంటంటే చూసేవాడికి ఇది జరగలేదేమో అనిపించాలి, దాని ముందు ప్రజలకి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమం ఉండాలి, ఇలా రూపొందించుకుంటూ వచ్చారు. అలాగే ఆరోగ్యశ్రీ తర్వాత ఇందాక నేను చెప్పిన పథకాలన్నీ సక్సెస్ అయినాయి కదా. మద్యం పాలసీని కూడా ఏం చేశారు, అయ్యో తెగదాగేస్తున్నారు, రేట్లు షాక్ కొట్టేటట్టు ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కంట్రోల్ ఉండదు కాబట్టి గవర్నమెంటే తీసుకుంటుంది అన్న ముసుగులో ఎలా అనేటువంటిది మొత్తం క్లియర్గా విడమర్చి మరీ చెప్పారు. ఇవాళ రేపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గేటు తట్టబోతున్నారు సిట్ అధికారులు. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి వాళ్ళు అనేటువంటివి ఏంటంటే రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పురుగులు. ఏమాత్రం ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కొన్ని వేల మంది చనిపోయారంటున్నారు, కొన్ని లక్షల మందికి ఆరోగ్యం పాడయ్యారంటున్నారు. ఈ పాపంలో వీళ్ళకి భాగస్వామ్యం లేదా? సో ఇలాంటి వాళ్ళని కనుక ఖచ్చితంగా ఇతని ఒక్కడి వ్యవహారం మీద కనుక ఒక ఎంక్వైరీ చేస్తే ఇలాంటి ఒక 40-50 అక్రమాలు ఇతను చేసి బయటపడతాయి. అది కూడా ప్రజల అదృష్టం, అతని దురదృష్టం మూలని ఇవాళ పట్టుబట్టం మూలని ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఇవాళ పట్టుబట్టబడిన ఏ నాయకులైనా సరే, ఇప్పుడు ఒక బోరుగడ్డ అనిల్ కానీ, నిన్న మళ్ళీ అరెస్ట్ అయినటువంటి నందిగాం సురేష్ కానీ, వల్లభనేని వంశీ కానీ, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే వరకు వీళ్ళ మీద ఏమైనా ఉన్నాయా కేసులు? ఉన్నా కూడా ఒక్కడన్నా పట్టించుకున్నాడు, ఒక్కడన్నా ఒక రోజున పోలీస్ స్టేషన్కి పిలిపించాడా? పాపం పండిన రోజున అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఈ వ్యవస్థలో కుళ్ళిపోవటానికి పనిచేసినటువంటి అనేక మందిలో ఈయనొకడు. ఇవాళ చేసిన అక్రమంలో ఒక చిన్నది బయటపడ్డది. నిజంగా చెప్పాలంటే అదేం పెద్ద నేరమేం కాదు. ఇవాళైనా ఎంఆర్ఓ దగ్గరకు ఎవరి దగ్గరకు వెళ్ళి ఆ కింద ఉన్నాడు ఒక 100-200 ఇస్తే వాళ్ళు రాసి ఇచ్చేస్తున్నారు మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్. అది వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇవాళ బయటపడ్డది కాబట్టి. అది మిగతా వాళ్ళ దాంట్లో అయితే మీకో నాకు ఇస్తే పర్వాలా, మనమేం అక్రమాలు చేయం, దేశద్రోహం చేయం. కరుడు కట్టినటువంటి ఉగ్రవాది ప్రియురాలుగా ఉన్నటువంటి ఆవిడకి ఇవ్వటం మూలానే ఇవాళ ఇంత ఇదవుతుంది. దాని మీద కూడా ఒక కేసు కడితే మరి ఆయన భవిష్యత్తు ఏమవుతుందో, ఎప్పుడు బయటకు వస్తాడో అర్థం కాదు. కాకపోతే దీన్ని చూసి బాటమ్ లైన్ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారంలో ఉన్నప్పుడు చేతనైతే మంచి చేయకపోయినా అన్యాయం అక్రమం చేయకుండా ఉంటే 4 కాలాల పాటు ఉంటారు, లేకపోతే ఇలాగే జైల్లోనే వాళ్ళ భవిష్యత్తు ముగిసిపోతుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.